హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ కోడి లివర్ ఫ్రై చేస్తున్నానండి. ఇది ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పడానికైతే మాటలు సరిపోవండి, అంత బాగుంటుంది. ఇది చపాతీకి, దోశతో కూడా చాలా బాగుంటుంది. రైస్తో కలుపుకొని తింటుంటే అబ్బో ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. అస్సలు ఇది నీచు స్మెల్ కూడా ఉండదండి, అంత బాగా ఉంటుంది టేస్ట్ కూడా. అసలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లివర్ ఫ్రై, అంత బాగుంటుంది. ముందుగా దానికి ఒక హాఫ్ కిలో లివర్ తీసుకోవాలండి. నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను, మీకు ఎంత కావాల్సి వస్తే అంత తీసేసుకోవచ్చు. శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. కడిగిన పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ని. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. కాస్త ఇది బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇది కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం కడిగి ఉంచుకున్నాం కదండి లివర్ని, ఇందులో వేసేసుకోవాలి. ఇలా పసుపు నీళ్ళల్లో వేసి ఉడికించుకోవడం వల్ల బాగా క్లీన్ అయిపోతుందండి. అలాగే నీచు స్మెల్ అస్సలు ఉండదు 100%. అలాగే ఇందులో లైట్గా చేదు వస్తుంది కదండి లివర్లో, ఆ చేదు అనేది కూడా ఉండదండి. చూడండి బాగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా పైన మురికంతా వచ్చేస్తుందండి, ఈ డస్ట్ అంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించుకోండి, 4 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు పైనంతా క్లీన్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చక్కగా ఒక 4 నిమిషాలు అయిందండి ఉడికించుకోవడము. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వెంటనే మనము ఇలా ఒక జల్లిగిన్నెలోకి తీసేసుకోవాలి. నీళ్ళు లేకుండా చక్కగా ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ కిలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్లు పడుతుందండి ఆయిల్. ఇప్పుడు కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇందులో లివర్ని వేసుకోవాలంటే నీళ్ళు అస్సలు ఉండకూడదు. చక్కగా వంపేసుకున్న తర్వాత కాస్త డ్రైగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10-15 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి పైనంతా మంచి కలర్ వచ్చింది, బాగా క్రిస్పీగా వస్తాయండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. అలాగే ఇవి వేయించేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే అవి కాస్త పగులుతాయండి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై అవుతాయి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీకి పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి స్మెల్ అస్సలు ఉండకూడదండి, బాగా వేయించేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మినిమం అంటే ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. బాగా చక్కగా వేగిపోతాయండి, పచ్చిగా ఉంటాయేమో అనుకోవద్దు, బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. లివర్ అనేది బాగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మీకు బాగా స్పైసీ నచ్చినట్లయితే ఇంకా కాస్త కూడా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందామండి. తగినంత కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. మీరు ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా పొడి వేశారంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మీరు జీలకర్ర అలాగే ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నాన్ వెజ్ ఐటెంలో అన్నిటికి కూడా మీరు జీలకర్ర అలాగే ధనియాల పౌడర్ వేసుకున్నారంటే వేయించుకొని చాలా బాగుంటుందండి. ఇదంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు చేసే లివర్ ఫ్రైకి ఈ లివర్ ఫ్రైకి చాలా డిఫరెంట్ ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మన ఎమ్మి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది డిఫరెంట్ టేస్ట్తో. మీరు కూడా ఒకసారి ఇలాగే టేస్ట్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.